బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజులు భారీ వర్షాలుంటాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 6 నంబర్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులకు 3వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫెంగల్ ప్రభావంతో విశాఖ విమానాశ్రయం నుంచి తిరుపతి, చెన్నైకి రాకపోకలు సాగించే 2 విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి. విజయవాడ మీదుగా చెన్నై, తిరుపతి, సిడ్డి వెళ్లాల్సినవి చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సిన మొత్తం 8 సర్వీసులకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం ఆప్రాన్ వద్ద వర్షపు నీరు చేరింది. తమిళనాడులోని పెరియార్ నగర్ ప్రధాన రోడ్డులో వాహనదారుల అవస్థలు పడుతున్నారు. అయితే తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో తడ దగ్గర ఎన్హెచ్ఐపై పెద్ద ఎత్తున వాన నీరు నిలిచింది. ఏర్పేడు, నారాయణవనం, కేవీబీపురం మండలాల పరిధిలో కాజ్ వైపే హైకి చేరడంతో అధికారులు రాకపోకలు ఆపేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.